హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో మీరు 60 డేస్ కంటే ముందుగానే పిఎఫ్ అప్లై చేస్తున్నట్లయితే ఒక ఎర్రర్ మనకు వస్తూ ఉంటుంది. సో ఇలా వస్తే మనం పిఎఫ్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత చూడండి, నేను ఇక్కడ మెంబర్ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు మీరు చూస్తున్నారు, ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 31/19/10C అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం ఇప్పుడు పిఎఫ్ అయితే అప్లై చేస్తూ ఉంటాము. సో ఎర్రర్ ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిఎఫ్ అకౌంట్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాను. క్లెయిమ్ ఆప్షన్ కూడా ఓపెన్ చేశాను. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ వాంట్ అప్లై ఫార్ మీద మనము క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో దీంట్లో మనము ఎప్పుడైతే టోటల్ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయాలి అంటే మనము 60 డేస్ తర్వాతే అప్లై చేయగలుగుతాం. ఇన్ కేస్ 60 డేస్ బిఫోర్ కూడా, అంటే 60 రోజుల కంటే ముందే మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ వచ్చినా కూడా కొన్నిసార్లు మనము అప్లై చేయలేకపోవచ్చు. సో ఎందుకనేది ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను. సో నేను ఇక్కడ ఫామ్ 19 మీద క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత చూడండి, నెక్స్ట్ మనకు రీజన్ ఆఫ్ విత్డ్రాల్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎప్పుడు కనిపిస్తుందంటే 60 డేస్ కంటే బిఫోర్ మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నట్లయితే ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. 60 రోజుల తర్వాత కానీ మీరు అప్లై చేసినట్లయితే ఈ రీజన్ మీకు ఇక్కడ కనిపించదు. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో రీజన్ ఆఫ్ విత్డ్రాల్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు ఒక 3 రకాల ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో దీంట్లో మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే, దేన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ టేకింగ్ ఎంప్లాయ్మెంట్ అబ్రాడ్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి నేను ఇప్పుడు పిఎఫ్ అప్లై చేస్తాను. అప్లై చేసినప్పుడు చూడండి, ఇది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, కానీ మనం పిఎఫ్ అప్లై చేసి సక్సెస్ చేసిన తర్వాత మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా ఇటువంటి క్లెయిమ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. అది కాకుండా చూడండి, ఇక్కడ నేను నన్ ఆఫ్ ది అబోవ్ అని క్లిక్ చేస్తాను అనమాట. నన్ ఆఫ్ ది అబోవ్ అని క్లిక్ చేసినప్పుడు మీరు చూడండి, ఇలా మనకు వస్తుంది ఏంటంటే, డేట్ ఆఫ్ లీవింగ్ మస్ట్ బి 2 months పీరియడ్ టు టుడే, కైండ్లీ సబ్మిట్ ద క్లెయిమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 2 months ఫ్రమ్ డేట్ ఆఫ్ లీవింగ్. ఓకేనా, వీరు ఏం చెప్తున్నారు, డేట్ ఆఫ్ లీవింగ్ నుండి ఇంకా 60 రోజులు పూర్తి కాలేదు, 60 రోజుల తర్వాతే పిఎఫ్ మీరు అప్లై చేయండి అని చూపిస్తున్నారు అనమాట. ఈ విధంగా మనకు వస్తుంది. ఇప్పుడు మరొక ఆప్షన్ నేను ఇక్కడ చూపిస్తాను. ఏంటంటే మైగ్రేట్ అబ్రాడ్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షను. దీనిపైన క్లిక్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆప్షన్ అయితే ఏం రావట్లేదు, కానీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. క్లెయిమ్ రిజెక్ట్ అయిన తర్వాత సబ్మిట్ యువర్ వీసా కాపీ, పాస్పోర్ట్ కాపీ అనేది మనకు అడుగుతారన్నమాట మీరు అబ్రాడ్ వెళ్తున్నట్లయితే. సో ఇవన్నీ రీజన్స్ కాకుండా మనం నార్మల్గా పిఎఫ్ అప్లై చేయాలంటే తప్పనిసరిగా మనం 60 డేస్ తర్వాతే పిఎఫ్ క్లెయిమ్ చేయడం మంచిదన్నమాట. ఈ క్లెయిము చూడండి, ఇవి 60 డేస్ కంటే బిఫోర్ మీరు క్లెయిమ్ చేస్తే ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఈ ఆప్షన్స్ వెళ్ళిపోయిన తర్వాతే మనం పిఎఫ్ అప్లై చేయాలి. అంటే ఒక 60 డేస్ లేదంటే 70 డేస్ తర్వాత పిఎఫ్ అప్లై చేయడం మంచిది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.